హరే కృష్ణ అండి. మనమందరం అనుకుంటూ ఉంటాం. అందరి యొక్క ఆలోచన సరళి పద్ధతి కూడా ఇలానే ఉంటుందండి. అది ఏమిటంటే ప్రతి ఒక్క విషయం గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనసు ఎక్కువగా చెడు వైపుకి మాత్రమే అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా. అందువల్ల ఓవర్గా థింక్ చేయడం అంటే అతిగా ప్రతి ఒక్క విషయం గురించి అతిగా ఆలోచించడాన్ని మనం ఎలా కంట్రోల్ చేయవచ్చో, మనసు ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదండి. మన మనస్సు ఆలోచించడానికి మనసుకి మనం టైం ఇవ్వకూడదండి. చెడు విషయాలను ఆలోచించడానికి అస్సలు టైం ఇవ్వకూడదు. మనం ఎప్పుడైనా మంచి పనుల్లో మనల్ని మనం ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక విషయం అండి, గుడ్ ఇన్ గుడ్ అవుట్ ప్రిన్సిపల్ ఉంటుంది కదండి. మన మనసుకి ఏది ఇస్తే దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనసు కూడా. అందుకే మనం మాట్లాడేది, మనం చూసేది, మనం వినేది, మనకుండే సాంగత్యం వీటన్నింటిలో కూడా మనం మంచిని చూసుకోవాలండి. ఎప్పుడైనా మనం మన బుర్రకి మంచి ఇస్తామో మనసు కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది కదా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, మనసుని నిగ్రహించాలి అంటే ఒక మంచి ఆధ్యాత్మిక సాధన అనేది చాలా అవసరం. అది ఏమిటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అనే జపనామాన్ని జపిస్తూ ఉండటం చాలా మంచిదండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళి గోసేవ చేసుకుంటూ మీరు ప్రయత్నించి చూడండి. మీకు తప్పకుండా మీరు మీ మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతారు. హరే కృష్ణ.